It's unexciting cricket that we all cannot stop watching. That is CSK for you. Hello, welcome to cricket. Let us continue with the captaincy series. Today we are going to discuss CSK and MS Dhoni. One line lo cheppali ante MS Dhoni is the karta karma kriya of CSK. Every cricketing decision in CSK హ్యాస్ టు గో త్రూ ఎంఎస్ ధోని. ఈ విషయము టీమ్ మేనేజ్మెంట్ చాలాసార్లు వ్యక్తపరిచింది అండ్ ఎంఎస్ కూడా అక్కడ ఇక్కడ చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ ద క్రికెటింగ్ డెసిషన్స్ ఫైనల్ కాల్ ఎంఎస్ ధోని తీసుకోవడం జరుగుతుంది. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైమ్ లెట్స్ డైవ్ ఇన్. ఒక్క వర్డ్లో ఎంఎస్ ధోని క్యాప్టెన్సీ ఫర్ సిఎస్కే డిస్క్రైబ్ చేయాలంటే దాట్ వుడ్ బి కాన్ఫిడెన్స్. ఎంఎస్ ధోని ఈజ్ ద ఎంబాడిమెంట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ అంటే మనకి జనరల్గా ఇప్పుడు ఒక ఇమేజ్ పాపప్ అవుతుంది ఏంటంటే ప్రొజెక్షన్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అది కానీ ఎంఎస్ ధోని డజంట్ ప్రొజెక్ట్ కాన్ఫిడెన్స్. ఒక అన్అజ్యూమింగ్ డిప్లొమాటిక్ లేకపోతే బ్యూరోక్రాటిక్ పర్సన్లా ఉంటాడు ఆయన. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. కాన్ఫిడెన్స్ అంటే ఏంటంటే ఏ క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఆర్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ ఆర్. దట్ ఈస్ కాన్ఫిడెన్స్. అండ్ ఎంఎస్ ధోని ద క్యాప్టెన్ ఫర్ సిఎస్కే ఎగ్జాక్ట్లీ నోస్ వాట్ హిస్ టీమ్స్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్ ఆర్. దాంట్లో మోస్ట్ క్రూషియల్ పార్ట్ ఇందాక మనం చెప్పినట్టు ఎవ్రీ క్రికెటింగ్ డెసిషన్ గోస్ త్రూ హిమ్, రైట్? సో రైట్ ఫ్రమ్ ద ఇన్సెప్షన్ హీ హ్యాస్ కంట్రోల్ ఆన్ థింగ్స్. టీంలో ఎవరున్నారు, టీమ్ సెలెక్షన్ ఏంటి ప్లాను. సో హీ కంట్రోల్స్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ క్రికెట్ ఫర్ సిఎస్కే అండ్ దట్ ఈజ్ ద ఫౌండేషన్ ఫర్ ద కాన్ఫిడెన్స్ దట్ ఎంఎస్ హ్యాస్. అండ్ దిస్ థింగ్ డిడ్ నాట్ హ్యాపెన్ ఓవర్ నైట్. మనం ఇప్పుడు ఫస్ట్కి వెళ్తే 2008 సీజన్కి వెళ్తే మనం ఏమనుకుంటాము, రెట్రోస్పెక్టివ్లో దాన్ని చూసి సిఎస్కే వెంట్ టు ద ఫైనల్, రైట్? మ్యాచ్ లాస్ట్ ఓవర్ వరకు వెళ్ళింది, లాస్ట్ బాల్ వరకు వెళ్ళింది. మనం ఏమనుకుంటాము, ఓకే సిఎస్కే హ్యాడ్ ఎ గుడ్ రన్, దే మిస్ ద ఛాంపియన్షిప్ బై మినిస్క్యూల్ పర్సెంటేజ్ అని అనుకుంటాం మనం. బట్ ఇఫ్ యూ డిస్కస్ ద ఫ్యాక్ట్స్, సిఎస్కే డిడ్ నాట్ విన్ ద ఛాంపియన్షిప్, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, CSK did not have the confidence that they have today. MS Dhoni did not have the confidence that they have today. So, మనం వాళ్ళ ఫస్ట్ 7 games చూస్తే ఫస్ట్ సీజన్లో దే వన్ ద ఫస్ట్ 4 అండ్ దే కంటిన్యూస్లీ లాస్ట్ 3 matches. అండ్ సెకండ్ హాఫ్లో కూడా చాలా కష్టపడి 4 మ్యాచ్లు గెలిచి ఫైనలీ దే క్వాలిఫైడ్ ఫర్ సెమీఫైనల్స్ ఎట్ 3rd పొజిషన్. మనం ఏమనుకుంటాము, చాలా కంఫర్టబుల్గా అయిపోయింది ఈ ప్రక్రియ అనుకుంటాం. నో, ఇట్ డిడ్ నాట్ హ్యాపెన్ దాట్ ఈజీలీ. దే హ్యాడ్ అన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ స్టార్ట్, దెన్ కంటిన్యూస్గా 3 ఓడిపోయారు. ఈ రెండింటి మధ్యలో ఏం జరిగింది, దేర్ సీనియర్ ప్లేయర్స్, మోస్ట్ సీనియర్ ప్లేయర్స్ హూ ఆర్ డూయింగ్ వెల్ ఫర్ దెమ్, హూ ఆర్ మైకెల్ హస్సీ అండ్ మైకెల్ హెడన్ అండ్ జేకబ్ ఓరమ్, దే ఆల్ హ్యాడ్ టు లీవ్ ఫర్ దర్ కంట్రీ డ్యూటీస్. ఇది మోస్ట్ క్రూషియల్ ఆస్పెక్ట్. ఇక్కడ సిఎస్కే ఫిలాసఫీ ఈరోజు ఏదైతే ఉందో ఫౌండేషన్ అనేది వేయడం స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఆ సిఎస్కే ఫిలాసఫీ ఐడియాలజీ ఏంటి అని విల్ గెట్ ఇన్ టు ఇట్. బట్ ఫర్ నౌ ఒక ట్రెండ్ ఎమర్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనము వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు ఎంఎస్ ధోని ద కంప్యూటర్. ఎంఎస్ ధోని పబ్లిక్ పర్సోనాలో ద లీస్ట్ ఎక్స్ప్లోర్డ్ ఆస్పెక్ట్ ఈజ్ హౌ హిస్ థింకింగ్ హ్యాపెన్స్. ఎంఎస్ ధోని అనేది లిటరల్గా కంప్యూటర్. ఎంఎస్ ధోని కంప్యూటర్ వర్క్స్ ఆన్ వాట్? డేటా. హీఈస్ ఆల్వేస్ అక్యుములేటింగ్ డేటా. సిఎస్కేకి క్యాప్టెన్సీ చేయడం స్టార్ట్ చేసినప్పుడు ఎంఎస్ ధోని వాజ్ స్టిల్ ఇన్ ద నేసెంట్ స్టేజ్ ఆఫ్ హిస్ క్యాప్టెన్సీ కెరియర్. అప్పుడే క్యాప్టెన్సీ ఇండియాకి చేయడం స్టార్ట్ చేసిండు, మెల్లగా సిఎస్కేకి కూడా చేయడం స్టార్ట్ చేసిండు అన్నట్టు. సో హీ వాజ్ స్టిల్ ఇన్ ద డేటా కలెక్షన్ ఫేస్. సో ఫస్ట్ సీజన్లో ఆయన కలెక్ట్ చేసిన డేటా ఏంటి? ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్, రైట్? నెక్స్ట్ ఏంటి? రెగ్యులర్గా మనం ఇంటర్నేషనల్ T20స్లో వాడే స్ట్రాటజీస్, రెగ్యులర్గా ఓడిఐస్లో మనం వాడే స్ట్రాటజీస్ ఐపీఎల్లో పనిచేయవు. ఐపీఎల్ అనేది ఒక సెపరేట్ ఎంటిటీ, దీనికి సెపరేట్ స్ట్రాటజీ కావాలి, దీనికి సెపరేట్ థాట్ ప్రాసెస్ కావాలి అన్న ఐడియా యొక్క సీడ్ 2008లో ధోని బ్రెయిన్లో పడ్డది. ఫ్రమ్ హియర్ హీస్ జర్నీ టువర్డ్స్ డెవలపింగ్ ఎ సెపరేట్ ఫిలాసఫీ ఫర్ ఐపీఎల్ స్టార్ట్స్. దే డి నాట్ విన్ ఇన్ 2008, రైట్? 2009లో కూడా గెలవలేదు, 2010లో గెలిచారు. ఇక్కడ సిఎస్కే ఫిలాసఫీ, ఎంఎస్ ధోని క్యాప్టెన్సీ సిమెంట్ అయితే కాంక్రిటైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఏంటది? ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అండ్ ప్లేయింగ్ అండర్ ప్రెషర్ ఈజ్ అ టోటలీ డిఫరెంట్ బాల్ గేమ్. ఆన్ పేపర్ మీరు అడ్వాంటేజెస్ పొజిషన్లో ఉన్నది, ఇట్ డజంట్ మ్యాటర్. ఆన్ గ్రౌండ్ సిచ్యువేషన్లో ఒక ప్లేయర్ ప్రెషర్లో ఉన్నప్పుడు ఒకలాగా ఆడతాడు, ప్రెషర్లో లేనప్పుడు ఒకలాగా ఆడతాడు. కొంతమంది ప్లేయర్స్ అండర్ ప్రెషర్ దే లూజ్ హాఫ్ దేర్ అబిలిటీస్ అనమాట. ఇది ధోని మెల్లగా డిస్కవర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇది స్టార్ట్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఓకే యంగర్ ప్లేయర్స్ స్టార్ట్ క్రాకింగ్ అప్ అండర్ ప్రెషర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ నో హౌ టు హ్యాండిల్ సిచ్యువేషన్స్. ఇది జనరల్గా ఉన్న నాలెడ్జే, బట్ ధోని కంప్యూటర్ బ్రెయిన్లో ఇవి కాంక్రిటైజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. దీస్ ఆర్ ద పిల్లర్స్
based on which he built his captaincy empire, so as to speak. So Dhoni was still young in 2010, and Raina has always been a crucial player for them. And akkadakada younger player performance vastuna gaani, the component which was crucial in winning the tournament, they've always done well. CSK has always done well, but 2010 lo enduku gelichirru? It is the component of senior players not cracking under pressure is what made them win the championship. So ఈ ట్రెండ్ మెల్లగా ఎమర్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సీజన్లో సిఎస్కేస్ యావరేజ్ ఏజ్ వాజ్ బిట్వీన్ 28 and 29. ఓవర్ టైమ్ దిస్ యావరేజ్ ఏజ్ స్టార్ట్స్ గెటింగ్ బిగ్గర్ అండ్ బిగ్గర్. And during the early years of CSK or during the early years of IPL, ఇంకొక ట్రెండ్ ఎమర్జ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, విచ్ ఇస్ వాట్ ధోని ద ఫినిషర్ రెప్యుటేషన్ అనేది కాంక్రిటైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. Dhoni also starts believing in himself and he adapts or he embraces this persona of him being a world-class finisher. And even some say that he is the world's best finisher or the best finisher the cricket has ever seen, which I tend to agree with, right? But ఇది చూడండి, ఇది ఒక ఫినిషర్ అన్న ఫ్యాక్ట్ ఉండడం వేరు, ఈ ఫ్యాక్ట్ని తనకి అడ్వాంటేజ్ చేసుకోవడం వేరు. ధోని స్టార్ట్స్ యూజింగ్ దిస్ థింగ్ ఇన్ హిస్ ఫేవర్. ఈ ఆస్పెక్ట్లోంచి ఇంకొక సిగ్నిఫికెంట్ థీమ్ ఆఫ్ సిఎస్కే ఫిలాసఫీ స్టార్ట్స్ ఎమర్జింగ్, విచ్ ఈస్ కంట్రోల్. ఇక్కడ కంట్రోల్ అంటే ఏంటంటే సిఎస్కే స్టార్ట్స్ మార్ఫింగ్ ఇట్ సెల్ఫ్ ఇన్ టు ఎ టీమ్ విచ్ ప్లేస్ పర్సంటేజ్ క్రికెట్. మనం ఇందాక అన్నట్టు ధోని ఈజ్ ఎ సూపర్ కంప్యూటర్, రైట్? ఎవ్రీ గ్రౌండ్లో ఇది పార్ స్కోర్ అన్నది ధోనికి ఒక ఐడియా ఉంటుంది, విచ్ ఈజ్ యూజువలీ రైట్. ఇఫ్ ద ఆపోజిషన్ టీమ్ ఈస్ బ్యాటింగ్ ఫస్ట్ 180 పార్ స్కోర్ అనుకోండి, మామూలుగా అగ్రెసివ్ బ్యాట్స్మెన్ ఉంటే ఏమనుకుంటాడు, 150 లోపల రెస్ట్రిక్ట్ చేయాలి, 140 లోపల రెస్ట్రిక్ట్ చేయాలి అపోజిషన్ అని అనుకుంటాడు. అండ్ దిస్ వాస్ ట్రూ ఎస్పెషలీ ఇన్ ద ఎర్లీ సీజన్స్ ఆఫ్ ఐపీఎల్, ఎందుకంటే క్యాప్టెన్స్ స్టిల్ డిడ్ నాట్ ఫిగర్ అవుట్ వాట్ ద ఐపీఎల్ థింగ్ వాస్, అండ్ ధోని ఆల్రెడీ అండర్స్టూడ్ వాట్ ఐపీఎల్ వాస్, రైట్? సో వేరే క్యాప్టెన్స్ అయితే ఏమనుకుంటారు, చాలా అగ్రెసివ్ ఉంటారు, 140 150 లోపల ఆపోజిషన్ని రెస్ట్రిక్ట్ చేసేసాలని చెప్పి. నో, ఎంఎస్ ధోని ఈజ్ అ పర్సంటేజ్ క్రికెటర్ అండ్ హిస్ టీమ్ వాజ్ ఆల్సో స్లోలీ టర్నింగ్ ఇన్ టు ఎ టీమ్ దట్ ప్లేస్ పర్సంటేజ్ క్రికెట్. అంటే ఏంటి, 180 పార్ స్కోర్ అయితే మనం అవతల టీంని 140 150కి రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదు, 4-5 రన్లు తక్కువగా రెస్ట్రిక్ట్ చేసినా సరిపోతుంది. అంటే ఏంటి, యూ హ్యావ్ సేవ్డ్ 5 runs దేర్ ఆర్ యూ హ్యావ్ సేవ్డ్ 8 runs దేర్. ఇప్పుడు మళ్ళీ బ్యాటింగ్కి వెళ్తున్నప్పుడు చేజింగ్ వేస్తున్నాం కదా, ఫస్ట్ బాల్ నుంచి మనము దడాదాలు కొట్టాల్సిన అవసరం లేదు, ఒక స్టడీ రన్ రేట్ మెయింటైన్ చేసుకుంటూ డీప్ వరకు తీసుకెళ్ళాలి గేమ్ని. ఇక్కడ కంట్రోల్ వస్తుంది. కంట్రోల్ అంటే ఏంటి, మళ్ళీ ఇక్కడ ధోని ద ఫినిషర్ అన్న ఆస్పెక్ట్ మళ్ళీ ఎంటర్ అవుతుంది ఫీల్డ్లో. ఆన్ పేపర్ లాస్ట్ 4 ఓవర్స్లో ఇఫ్ ద రిక్వైర్డ్ రన్ రేట్ ఈస్ 12 అనుకోండి, 10 అనుకోండి, ఆన్ పేపర్ ద ఆపోజిషన్ ఈజ్ ఆన్ అడ్వాంటేజ్, బట్ బౌలర్ ప్రెషర్లో ఉంటాడు. ఏంటిది, వాట్ ఈస్ దిస్? ఇక్కడ ద హోల్ ఫిలాసఫీ ఆఫ్ సిఎస్కే కమ్స్ ఇన్ టు పిక్చర్. ధోని ద ఫినిషర్, దీంట్లోంచి ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. బ్యాట్స్మెన్ ఈజ్ నాట్ అండర్ ప్రెషర్ నౌ, బౌలర్ ఈజ్ అండర్ ప్రెషర్, అండ్ ధోని నోస్ అండర్ ప్రెషర్ ప్లేయర్ ఎబిలిటీ సిగ్నిఫికెంట్గా తగ్గిపోతుంది, బౌలర్ ఎబిలిటీ సిగ్నిఫికెంట్గా తగ్గిపోతుంది. నౌ రన్ రేట్ ఆన్ పేపర్ 12 ఉన్నా కానీ ధోనికి ఇట్ సీమ్స్ లైక్ ఇట్స్ 8. సి దట్ స్విచ్ హ్యాపెన్స్. అండ్ యూజువలీ అండర్ ప్రెషర్ ధోని హ్యాండిల్స్ ప్రెషర్ వెల్ బికాస్ ఈజ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ అండ్ ద బౌలర్ ఈజెంట్. యూజువలీ సిఎస్కే విన్స్ ద గేమ్. ఇట్స్ ఆల్ మైండ్ గేమ్. అఫ్ కోర్స్ వీడియో కోసం నేను చాలా సింప్లిస్ట్గా దీన్ని చేసి ప్రజెంట్ చేస్తున్నట్టు అనిపిస్తుండొచ్చు మీకు, బట్ జస్ట్ టు గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఇది చెప్తున్నాను అనమాట. పర్సంటేజ్ క్రికెట్ అంటే మళ్ళీ లాస్ట్ ఓవర్ వరకు ధోని మనం వదిలేస్తున్నట్టుగా అనిపిస్తుంది. లేదు, అక్కడ ఒక రన్ హీ స్టీల్స్ ఎ రన్, ఎందుకంటే హీ ఈజ్ ఫాస్ట్, రైట్? సో హీ ఈజ్ వెరీ క్విక్. అండ్ ఒక రన్ దగ్గర 2 runs, 2 runs వచ్చే దగ్గర 3 runs, ఇలా అక్కడక్కడ ఒక్కొక్క రన్ స్టీల్ చేస్తూ ఉంటాడు. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఫస్ట్ ఇన్నింగ్స్లో హీ సేవ్డ్ 7-8 runs, అండ్ త్రూ స్టీలింగ్ రన్స్ హియర్ అండ్ దేర్ హీ అగైన్ స్కోర్డ్ ఎక్స్ట్రా 5 or 6 runs. సో టార్గెట్లోంచి 10 to 15 runs ఇక్కడనే రికవర్ చేసేసాడు. సో 10 ఉన్న రన్ రేట్, 10 రిక్వైర్డ్ రన్ రేట్ సడన్లీ 9 అవుతుంది. అండర్ ప్రెషర్ 9 కాస్త 7 అవుతుంది. దిస్ ఈజ్ పర్సంటేజ్ క్రికెట్. అఫ్ కోర్స్ ఇట్స్ ఎ మచ్ మోర్ ఎలాబొరేట్ సిస్టమ్, బట్ జస్ట్ సింప్లిఫికేషన్ ప్రాసెస్ కోసం ఇక్కడ అట్లా చెప్తున్నాను నేను. బట్ దిస్ ఈజ్ వాట్ సిఎస్కే టర్న్స్ ఇంటూ. స్లోలీగా పర్సంటేజ్ క్రికెట్లకు మెటమార్ఫసైజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ దే ఫైండ్ ట్రెమెండస్ సక్సెస్ ఇన్ దిస్ మోడల్. వాళ్ళ విన్ పర్సంటేజ్ ఈ రోజు కూడా హైయెస్ట్ విన్ పర్సంటేజ్, రైట్? సో ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ అనేది ధోనికి అర్థం అవడం స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్. ఈ 2 ఆస్పెక్ట్స్లోంచి ద న్యూయెస్ట్ ఎవల్యూషన్ ఆఫ్ సిఎస్కే హ్యాపెన్స్. ఏంటది? ప్లేయర్స్ హూ ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పీరియన్స్డ్
ఈ ఎక్స్పీరియన్స్ నుంచి 2 విషయాలు తెలుస్తాయి. ధోనికి డేటా మనిషి కదా! సో, ధోనికి డేటా ఏమొస్తుంది ఇక్కడ? ఇఫ్ ఎ ప్లేయర్ ఈస్ 35 ఆర్ 34 హీ మైట్ హావ్ ప్లేడ్ క్రికెట్ ఫర్ 7-8 ఇయర్స్. ఈ 7-8 ఇయర్స్‌లో చాలా రకమైన సిచ్యుయేషన్స్ పాపప్ అవుతాయి. ఆ సిచ్యుయేషన్‌లో వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయ్యారు అన్న డేటా ధోని హ్యాస్. సో, దీన్ని బట్టి ఏం తెలుస్తదంటే, ఈ సిచ్యుయేషన్‌లో ఈ ప్లేయర్ ఏం చేయగలుగుతాడు అని ధోనికి తెలుస్తది. ఆ బేసిస్ మీద వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతదన్నట్టు. అంటే ఏంటి? హీ ఈస్ ఎలిమినేటింగ్ సర్ప్రైజెస్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఈ సిచ్యువేషన్‌లో ఈ ప్లేయర్ ఎట్లా రియాక్ట్ అవుతాడో నాకు తెలీదు అన్న ఒక ఆర్బిట్రరీనెస్‌ని డిలీట్ చేస్తున్నాడు ఫ్రమ్ ద ప్రాసెస్. ఎలిమినేట్ చేస్తున్నాడు ఫ్రమ్ ద ప్రాసెస్. సో, సిఎస్కే గ్రాడ్యువల్లీ మూవ్స్ టువర్డ్స్ పికింగ్ అప్ ప్లేయర్స్ హూ ఆర్ ఆఫ్ ఎ సర్టెన్ ఏజ్. సెకండ్ థింగ్, కంట్రోల్. కంట్రోల్ అంటే ఏంటి? నాట్ జస్ట్ ఆన్ ద గేమ్, ద ప్లేయర్స్ ఆల్సో నీడ్ టు హ్యావ్ ఎ కంట్రోల్ ఆన్ దర్ స్కిల్. అంటే ఇప్పుడు 16 ఓవర్స్ తర్వాత ఫాస్ట్ బౌలర్ యార్కర్ వేయాలి. ఆ ఫాస్ట్ బౌలర్ 150 పేస్ ఉంటే సరిపోదు. హాఫ్ బాల్ 150 పేస్లో హాఫ్ బాల్ వేసినా 6 అయిపోతుంది. ధోని ఫీల్డ్ సెట్ చేస్తాడు. ఆ ఫీల్డ్కి తగ్గట్టుగా ఒక బౌలరు ఒక లెంత్లో, ఒక పర్టికులర్ లెంత్లో బాల్ వేయాలి. అది వేయాలి అంటే బౌలర్కి కంట్రోల్ ఉండాలి. సో, ఆ కంట్రోల్ ఉన్న బౌలర్స్ని పిక్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ధోని ఫీల్డ్ సెట్ చేసిన తర్వాత, ఒక బౌలర్కి బాల్ ఇచ్చిన తర్వాత, ధోని షుడెంట్ బి సర్ప్రైజ్డ్ ఎట్ ద బాల్ బౌల్డ్ బై ద బౌలర్. దట్ ఈజ్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. బాల్ ఎక్కడ పడాలి అని ధోని కంట్రోల్లో ఉంటుంది. ధోని చెప్పినట్టుగా, ధోని చెప్పిన లెంత్లోనే బాల్ పడాలి. అలా వేయగలిగే బౌలర్లే ఉంటారు ధోని టీంలో. సిమిలర్లీ బ్యాటింగ్లో ఆల్సో ఈ ఓవర్లో ఇంత స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసుకోగలగాలి. ఇర్రిగార్డ్లెస్ ఆఫ్ బౌలర్, ఇర్రిగార్డ్లెస్ ఆఫ్ బ్యాట్స్మెన్. 160 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. 130 to 140 స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేసినా చాలు. బట్ కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయాలి. పిచ్తో సంబంధం లేదు, బౌలర్తో సంబంధం లేదు. ద బ్యాట్స్మెన్ షుడ్ మెయింటైన్ ఎ సర్టెన్ స్ట్రైక్ రేట్. ఆల్ దిస్ ఈజ్ కల్మినేటింగ్ ఇన్ టు ద మోడర్న్ డే సిఎస్కే, ద మోడర్న్ డే ఎంఎస్ ధోని. దీని సిగ్నిఫికెన్స్ మనము క్లియర్గా డేటాలో చూడొచ్చు. ఈజీ గెలవాల్సిన మ్యాచ్లు కూడా వాళ్ళు లాస్ట్ వరకు తీసుకెళ్తారు. కష్టంగా గెలిచే మ్యాచ్లు కూడా వాళ్ళు లాస్ట్ వరకు తీసుకెళ్తారు. లాస్ట్ వరకు ఎందుకు తీసుకెళ్తారంటే, లాస్ట్కి వెళ్తున్న కొద్దీ ద అపోజిషన్ మీద ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. అండ్ లైక్ వీ హ్యావ్ డిస్కస్డ్, అండర్ ప్రెషర్ ప్లేయర్స్ లూజ్ సిగ్నిఫికెంట్ క్యాపబిలిటీస్. దిస్ ఈజ్ ద డిఎన్ఏ ఆఫ్ సిఎస్కేస్ మెంటాలిటీ ఆర్ ఎంఎస్ ధోనీస్ కెప్టెన్సీ. బట్ దీంట్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ద క్రికెట్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ వెరీ అన్ఎక్సైటింగ్. లాస్ట్ ఓవర్ వరకు మనం చూస్తాం, లాస్ట్ ఓవర్ వరకు గేమ్ వెళ్తుంది. బట్ అది వెళ్ళేంత వరకు కూడా గేమ్ ఏం జరగనట్టుగా అనిపిస్తుంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం వీ ఆల్సో కెనాట్ స్టాప్ వాచింగ్. సో, సిఎస్కే బ్రాండ్ ఏమైపోయిందంటే ఈరోజు, దే ప్లే అన్ఎక్సైటింగ్ క్రికెట్ దట్ వీ ఆల్ కెనాట్ స్టాప్ వాచింగ్. This line clearly symbolizes what CSK is or how CSK approaches cricket today. And we all know CSK had a really bad season last time. They did not qualify for the playoffs for the first time in their entire history. ఇదెందుకు? సిఎస్కే కంట్రోల్ ఏదైతే ఉందో, బ్యాట్స్మెన్ ఏదైతే మినిమం స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేయాలో అది జరగలేదు. బౌలర్ స్టిల్ మెయింటైన్ డీసెంట్ యాక్యురసీ. బ్యాట్స్మెన్ ఫెయిల్డ్ సిఎస్కే. సో, మనం అందరం ఏం ఎక్స్పెక్ట్ చేసినాము? సిఎస్కే విల్ డ్రాస్టికలీ చేంజ్ their approach for the 2021 season, which did not happen. They actually doubled down. In the recent auction, they again went for players who are above 35. Maybe ఇది చిన్న ఆప్షన్ కాబట్టి, they cannot significantly change their squad కాబట్టి, they are going with the same strategy, believing that it will work again for them, like it did in 2018. And it would be interesting to see in the next big auction if they are going to drastically change their approach or they are still going to stick with the same approach. But for now, of course, nobody can write off Dhoni. MS Dhoni write off చేసేటోడు అంటే వాడు పిచ్చోడే. But it doesn't seem like they are going to have that great of a season this time also. Let's hope that they do well, but it doesn't seem like they are going to do well. But we can never write off Dhoni. Like I've said, CSK cricket is what? It's unexciting cricket that we all cannot stop watching. That is CSK for you. అండ్ దట్ ఈజ్ ఎంఎస్ ఫర్ యూ. ఎంఎస్ మీద మనం ఒక బుక్ రాయొచ్చు. ఎంఎస్ బ్రెయిన్ ఏంటి, ఎంఎస్ క్యాలిక్యులేషన్ ఏంటి, ఎంఎస్ కంప్యూటర్ సిస్టమ్ ఏంటి. అండ్ మనము ఓవర్ ద కోర్స్ ఆఫ్ ద ఐపీఎల్ సీజన్ విల్ ట్రై టు గెట్ ఇన్ టు వాట్ ఎంఎస్ ఈజ్ అండ్ హౌ హీ ఆపరేట్స్. ధోని ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అని మనము కొంచెం డీప్గా వెళ్ళడానికి చూసాము ఒక సెపరేట్ ఎపిసోడ్లో. బట్ ఫర్ టుడే ఐ డోంట్ సీ గ్రేట్ థింగ్స్ హ్యాపెనింగ్ ఫర్ సిఎస్కే ఇన్ దిస్ సీజన్. బట్ అగైన్ I could be very wrong because MS Dhoni generally proves people very, very wrong. Stay tuned, keep watching, keep sharing the videos. Like cheyandi, channel ki subscribe cheyandi, comment. Please feel free to disagree and be as strong as you can. We are always open for criticism. So yes, like, share, subscribe. Ragadi, get the word out.